ఈయన దగ్గరికి పోదాం. ఖైరతాబాద్ పైన ఫోకస్. దానం రాజీనామా చేస్తారనే ప్రచారంతో ప్రధాన పార్టీలు అలర్ట్. ఉప ఎన్నికలకు బలమైన అభ్యర్థుల ఎంపికపై దృష్టి. కాంగ్రెస్ పరిశీలనలో దానం విజయారెడ్డికి ఇవ్వాలి. విజయారెడ్డి టార్చర్. ఈయన బీఆర్ఎస్ లోనే ఉండే, విజయారెడ్డి బీఆర్ఎస్ లో ఉండే. ఖైరతాబాద్ కార్పొరేటర్ గా విజయారెడ్డి గెలిచిన తర్వాత ఖైరతాబాద్ కాంగ్రెస్ ఖాళీ అయింది. ఫ్యూచర్ ఆలోచించుకొని కాంగ్రెస్ లోకి జాయిన్ అయ్యాడు. మళ్ళీ ఈ దుర్మార్గుడు మళ్ళీ ఇంట్లోకి జాయిన్ అయ్యాడు. చూడు, అంటే ఒక లీడర్ని ఎదగనియరు వీళ్ళు. పీజీఆర్ రెడ్డినే కానీ ఎవరన్నా తిడతాడా అనే పీజీఆర్? ప్రజల కోసం పనిచేసిండు, బస్తీల బిడ్డల కోసం పనిచేసిండు పీజీఆర్. అట్లా ఉండాలి రెడ్డి వర్గం. ఫోటోలు పెట్టుకుని ముక్తారు ఇప్పటికీ. బీఆర్ఎస్ లో చేరితే టికెట్ ఇస్తామని విజయారెడ్డికి కీలక నేతల సంకేతాలు. లేదంటే తలసాని కుమారుడు సాయి కిరణ్ కు ఛాన్స్. ఇక తలసాని సీనన్న కొడుకిస్తే ఎడగెళ్తాడు. కానీ బీజేపీ నుంచి మరోసారి చింతల రామచంద్రారెడ్డి పోటీ. ఇప్పటి నుంచి అన్న జర అలర్ట్ గా అండి బీజేపీ వాళ్ళు. మొన్నటి వరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను సవాల్గా తీసుకున్న వివిధ రాజకీయ పార్టీలు ఇప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గంపై దృష్టి సారించాయి. ఫిరాయింపుల కేసులో దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం జరుగుతున్నది. ఇక దీంతో రాజకీయ పార్టీలన్నీ ఖైరతాబాద్పై ఫోకస్ పెట్టాయి. గెలుపును సవాల్గా తీసుకొని సమర్థులైన అభ్యర్థులను బరిలో దింపేందుకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టాయట. ఇక దానం వర్సెస్ విజయారెడ్డి. పార్టీ ఫిరాయింపుల కేసులో దానం నాగేందర్ పై వేటు పడటం ఖాయమనే ప్రచారం జరుగుతున్నది. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే కాంగ్రెస్ టికెట్పై ఎంపీగా పోటీ చేశారు. దీంతో ఆయనపై చర్యలు తప్పవని న్యాయ నిపుణులు అలర్ట్ చేయడంతో దానం రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తున్నది. ఇక ఉప ఎన్నికలో ఎవరిని బరిలోకి దించాలనే అంశంపై కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నదట. ఇక మరికొంత సమయం ఇవ్వండి అని చెప్పేసి స్పీకర్కు కోరనున్న దానం నాగేందర్ అట. మొత్తానికైతే 100% అక్కడ వేటు పడే అవకాశాలు స్పష్టంగా కనబడతా ఉన్నది. ఎవరెవరు చింతల రామచంద్రారెడ్డి బీజేపీ నుంచి పోటీ చేయబోతున్నారా, లేదంటే వేరే వాళ్ళు ఎవరన్నా వస్తున్నారని చూడాల్సిన ఆవశ్యకత ఉంటే మరికొంత సమయం ఇక్కడ. దానంతో పాటు పీజీఆర్ కుమార్తె విజయారెడ్డి పేరును పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఈ ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే కోణంలోనూ ఆరా తీస్తున్నట్లు సమాచారం. 100% దానం నాగేందర్కి ఇస్తే గెలుస్తాడు, దాంట్లో ఏం లేదు. ఆయన ఎంత రౌడీజం చేసినా కూడా పబ్లిక్లో అనేది ఉన్నాడు, ఓపెన్గా మాట్లాడుకోవాలంటే. ఒకవేళ దానంకు టికెట్ ఇస్తే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన విజయారెడ్డి భవిష్యత్ ఏంటి ఆమె సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు. దానంకు బై ఎలక్షన్స్ భయం. దానం నాగేందర్కు బై ఎలక్షన్ భయం వెంటాడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫ్ నగర్లో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో ఆయన రాత్రికి రాత్రి టీడీపీలో చేరి సైకిల్ గుర్తుతో పోటీ చేసి విజయం సాధించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో దానం నాగేందర్ వైఎస్ఆర్ కేబినెట్లో మంత్రి పదవి దక్కుతుందని ఆశపడ్డారు. అందుకోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు టీడీపీ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేశారు. కానీ ఉప ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు సైతం అదే పరిస్థితి వస్తుందనే టెన్షన్ లో దానం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. అప్పుడు ఆసిఫ్ నగర్ లో ఉండే వాస్తవంగా. అందుకని ఎమ్మెల్సీ ఇచ్చి కేబినెట్ లోకి తీసుకోవాలని ఇటీవల ఢిల్లీ పర్యటనలో ఏఐసీసీ నేతలను ఆయన ప్రాధాయపడినట్లు టాక్. విజయారెడ్డికి బీఆర్ఎస్ వెల్కమ్. ఇక బీఆర్ఎస్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ బరిలో దించాలని గులాబీ పార్టీ భావిస్తున్నది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న విజయారెడ్డి పేరును సైతం ఆ పార్టీ పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే తమ పార్టీలోకి వస్తే బరిలోకి దింపుతామంటూ గులాబీ పార్టీలోని కీలక నేతలు ఆమెకు సంకేతాలు పంపినట్టు తెలుస్తున్నది. విజయారెడ్డి పార్టీలోకి రాకపోతే మాత్రం తలసాని సాయి కిరణ్ను ఇక పోటీలో దింపేందుకు ప్రాథమికంగా నిర్ణయిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇక బీజేపీ నుంచి చింతల రామచంద్రారెడ్డి మాజీ ఎమ్మెల్యే 2014లో ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చింతల రామచంద్రారెడ్డి ఆ తర్వాత వరుసగా 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. బై ఎలక్షన్లో సైతం బీజేపీ నుంచి చింతలకే టికెట్ ఇవ్వనున్నారు. అయితే నియోజకవర్గంలో ఆయనకు ఓటర్లతో వ్యక్తిగతంగా పరిచయాలు తక్కువే అనే విమర్శలు ఉన్నాయి. ఆ గ్యాప్ తగ్గించుకుంటే బీజేపీకి ఆ విజయావకాశాలు ఉంటాయని పార్టీ క్యాడర్లో చర్చ మాత్రం జరుగుతూ ఉంది అన్న చర్చ జరుగుతుంది. మరికొంత సమయం ఇవ్వండి. స్పీకర్ను కోరనున్న ఎమ్మెల్యే దానం అనంత పిటిషన్లు ఆయనకు సమయం లేదంటనే, ఇంకో కొంచెం సమయం అంటే ఇవ్వండి స్పీకర్ సాబ్, కొంచెం సమయం అంటే మా స్పీకర్ సాబ్. మరి 6 నెలలు ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దివంగత నేత మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత లాస్ట్ 10 రోజులు 15 రోజులు ఉండగా లంకల దీపక్ రెడ్డికి ఇచ్చిండు. ఆడ డిపాజిట్ పోయింది. కనీసం డిపాజిట్ అన్నా తెచ్చుకోండి ఆయన. ఈడ ఖైరతాబాద్లో 2014 చింతల రామచంద్రారెడ్డి గెలిచిండు. మరి ఆయనకు వయసు రీత్యా ఇస్తారా ఇవ్వరా?
వేరే మంచి క్యాండిడేట్ను నిలబెడతారా నియోజకవర్గంలో? మీరు ఇప్పటి నుంచే ప్లాన్లు చేసుకుంటే ఏమన్నా ఫీల్డ్లో ఉంటారు. ఎందుకంటే 100% కూడా బై ఎలక్షన్లు వచ్చుడే, బై ఎలక్షన్స్ పక్కా, 100%. బై ఎలక్షన్స్ పక్కా. ఎందుకంటే ఆయన పదవి ఓడు పక్కా, పదవి పోకముందే రాజీనామా చేయాలన్న చర్చ జరుగుతూ ఉంది. 100% ఖైరతాబాద్కి మాత్రం వస్తుంది. ఇక స్టేషన్ గన్పూర్ వస్తుందా రాదా అనేది పక్కన పెడితే ఖైరతాబాద్కి 100% వస్తుంది. మరి కాంగ్రెస్ నుండి నమ్ముకొని మళ్ళా కాంగ్రెస్కి వచ్చిన విజయారెడ్డికి ఇస్తారా పీజీఆర్ కూతురు? లేదు అంటే జూబ్లీహిల్స్ ఎలాగో మిస్ అయింది కాబట్టి ఖైరతాబాద్ అంటే పీజీఆర్, పీజీఆర్ అంటే ఖైరతాబాద్గా ముద్రపడ్డది కాబట్టి పీజీఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్లో ఉన్నాడు కాబట్టి మరి విష్ణువర్ధన్ రెడ్డికి ఆల్రెడీ జూబ్లీహిల్స్కు ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యే అయింది కాబట్టి ఆయన ఇలా ఒప్పందంలో భాగంగా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో జూబ్లీహిల్స్ నుంచి పీజీఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేయబోతున్నారు అన్న చర్చ జరుగుతుంది. పీజీఆర్ కూతురు పైన ఫోకస్ ఉన్నది. పీజీఆర్ కూతురుకు ఒకవేళ కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే బీఆర్ఎస్ వెల్కమ్ చెప్తా ఉందంట. ఆమె బీఆర్ఎస్ కార్పొరేటర్గా గెలిచింది. మరి గెలిచిన తర్వాత మరి ఏమైతుందో. శ్రీనివాస్ యాదవ్ కుమారుడు కూడా పోటీలు ఉన్నట్టు సంకేతాలు. శ్రీనివాస్ యాదవ్ కుమారుడు పోటీలో ఉంటే సాయి కిరణ్కి ఎవరు ఓట్లు వేయరు, అది కాదు ఓడిపోవడానికి ఆ టికెట్ అంతే వాస్తవం.